హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫేస్ ప్యాక్ ఒకటి తీసుకొచ్చిన. నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక యాడ్ కనబడ్డది అనమాట. అదేంటంటే కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనకు ఫేస్ ప్యాక్ అనమాట. నేనైతే చాలా సర్ప్రైజ్ అయినా, అంటే అది నాకు బాగా నచ్చింది. ఏంటి ఇట్లా ఎట్లుంటుంది ప్యాక్ అని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసిన. ఇక వచ్చిందనమాట. ఎంతో కాదు, చాలా తక్కువ ధర. ఎంత అంటే జస్ట్ లాస్ట్ ఎండింగ్లో చెప్తే బాగుండదు కాబట్టి ఎండింగ్లో చెప్తే ఈ ప్రోడక్ట్స్ యొక్క రేట్ ఎంతో. అసలు ఇట్లాంటి ఫేస్ ప్యాక్ అయితే నేను లైఫ్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను ఫస్ట్ టైం కూడా వేస్తున్నా. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏంటి అసలు ఈ బాక్స్లో ఏమొచ్చిందో ఇప్పుడైతే మీకు రివ్యూ చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే మనం వేలు ఖర్చు పెట్టి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి కొనుక్కుంటూ ఉంటారు కదా, అట్లాంటివన్నీ కాకుండా జస్ట్ న్యాచురల్గా మనకి ఇంట్లో దొరికే వాటితోని కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మనకు ఆర్గానిక్గా కూడా దొరుకుతున్నాయి. సో వాటన్నిటినీ మనం ఇట్లా ఫేస్ ప్యాక్ ఎట్లా వేసుకోవాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే షేర్ చేసుకోబోతా. ఇంకోటి ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి అందరికీ ట్యానింగ్ అవుతుంటాయి ఎక్కువ శాతం. మళ్ళీ ఆయిల్ స్కిన్తో బాధపడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే డెడ్ స్కిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. నాకైతే పింపుల్స్ వస్తాయి అబ్బా, ఏమని కానీ నాకైతే సమ్మర్ వచ్చిందంటే చాలా ఫుల్ పింపుల్స్ వస్తాయి. ఇంకా ప్రోడక్ట్స్ అనేది ఓపెన్ చేస్తున్నా. నాకు ఫస్ట్ అందులో ఒక కార్డ్ వచ్చింది. అందులో థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఫర్ మీ అనే వచ్చింది. ఫస్ట్ పౌడర్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. ఆరెంజ్ పీల్ పౌడర్ అంటే మన ఆరెంజ్ తొక్కలతో తయారు చేసిన పౌడరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన నీము పౌడర్, అంటే మన యాపాకు పౌడరు, బీట్రూట్ పౌడర్, అండ్ ముల్తానీ మట్టి అండ్ పసుపు. ఇవన్నీ పసుపు అంటే ఈ పసుపు వేరే పసుపు అంట. నేను కూడా ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నా. ఈ ఆరెంజ్ పీల్ అయితే మనకి ఎట్లాగో తెలుసు స్కిన్ టైటనింగ్ అండ్ ఓపెన్ పోర్స్ అట్లాంటివి అండ్ తగ్గిస్తుంది. ఇది కస్తూరి హల్దీ పౌడర్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు ఈ పౌడర్ చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీము పౌడర్. అఫ్కోర్స్ ఇది దీనివల్ల మన స్కిన్కి చాలా వరకు మంచి చేస్తుంది. తర్వాత బీట్రూట్ పౌడర్. ఇది ఏంటంటే స్కిన్కి కలరింగ్తో పాటు మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ కూడా వదిలేస్తుంది. ముల్తానీ మట్టి అఫ్కోర్స్ ఇది ఆయిల్ని కంట్రోల్ ఉండడం పాటు పింపుల్స్ కూడా తగ్గిస్తుందంట. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇవన్నీ ఒకే ప్రోడక్ట్ జస్ట్ ఇంత తక్కువ ధరలో ఒకే దగ్గర కొనుక్కోవడం అయితే నాకైతే చాలా క్రేజీగా ఉంది. వీటిని అన్నిటినీ ఇంకా ప్యాక్ అనేది ఓపెన్ చేస్తున్నా. కానీ నాకైతే ప్యాకింగ్ కూడా చాలా బాగా నచ్చింది. స్మెల్ మాత్రం మస్తు ఉంది. ఇది ఫస్ట్ అయితే ముల్తానీ మట్టి తీసుకున్నా. ఇది జస్ట్ ఓ 50 ml అనుకుంటా. కానీ అన్ని ప్రోడక్ట్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నా మీ ముందే, ఎందుకంటే నేను అన్నీ చూపించాలనుకున్నాను ఎట్లా ఏంటి అనేది. ఇంకో విషయం ఏంటంటే నేనైతే పసుపు, ముల్తానీ మిట్టి ఇవైతే మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం నేనైతే ఈ బీట్రూట్ పౌడర్తో కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు ఫేస్ ప్యాక్. వీటన్నిటిని ఫేస్ ప్యాక్ వేసుకోవాలని నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇవన్నీ విడివిడిగా కూడా మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అంట. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా కలిపి కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అంట. నేను అందులో చదివినాను ఎట్లా ఏం చేయాలని చెప్పేసి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా. ఒక్కొక్క స్పూన్ అంటే హాఫ్ స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే నా స్కిన్కి పడదో కూడా తెలియదు కాబట్టి. ఫస్ట్ అయితే బీట్రూట్ పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నీము పౌడర్, మన యాపాకు పౌడర్. నిజం చెప్పాలంటే యాపాకు గురించి చెప్పాలంటే యాపాకులో చాలా వరకు యాంటీసెప్టిక్ ఉంటుంది. అండ్ మనకు ఏదే చిన్నదానికి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, ఎలర్జీ వచ్చినా కానీ, స్కిన్ ఎలర్జీ, ప్రతి ఒక్కదానికి యాపాకు పౌడర్ అయితే ఖచ్చితంగా వాడేవాళ్ళు. తర్వాత ముల్తానీ మెట్టి, తర్వాత ఆరెంజ్ పౌడర్, ఇప్పుడు అది కస్తూరి పసుపు అంట. ఇవి 5టిని నేను మంచిగా మిక్సీ చేసి ఇంకా వాటన్నిటితోటి ఇట్లా కొంచెం వాటర్ వేసుకోమన్నారు. నేను వేరే ఎలాంటి ఏమి వాడలేదు, జస్ట్ వాటర్ కలుపుతున్నాను. వాటర్ కలుపుతుంటే అయితే కలర్ అయితే మొత్తం ఇట్లా మెహందీ లెక్క కలర్ అయితే అయ్యింది. మన మెహందీ పౌడర్ లాగా అయిపోయింది. దానికి నాకు స్కిన్కి ఎలా మెల్ట్ అవుతుందో నేను ఎక్కువ తిక్కుగా వేస్తే పెట్టుకోను. ఈ
ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా మిక్సీ చేసుకున్నా. నేను కొంచెం కొంచెమే పెట్టుకుంటున్నా, ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా ఎక్కడో ఉంది. ఏంటంటే పొరపాటున మన స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందో, మనకు పడుతుందో పడదో కూడా తెలియదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ఆర్గానిక్ పౌడర్స్ కాబట్టి మన స్కిన్కి అయితే ఎక్కువ డ్యామేజ్ చేయదు. దీని రేట్ ఎంతో చెప్పలేదు కదా, జస్ట్ 125 రూపీస్కే ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయి అనమాట. అది ఫ్లిప్కార్ట్లో నేను మామూలుగా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలా చూస్తుంటాం కదా, అందులో వచ్చింది. ఏంటి ఫేస్ ప్యాక్ దీనివల్ల ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే కొనుక్కొని ఇట్లా అయితే నేను అప్లై చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. తర్వాత చూసుకుంటే ఏంటంటే నా స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ పోయింది, అండ్ నాకు మధ్య పింపుల్స్ బాగా వచ్చినాయి. వాటన్నిటికీ కూడా కొంతవరకు కొంచెం అయితే అది ఇట్లా తగ్గినట్టు అనిపించింది నాకు. ఆఫ్టర్ అంతా పెట్టుకుని ఆరిన తర్వాత నేను వాష్ చేసుకుంటే. సో ఈ ఫేస్ ప్యాక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. జస్ట్ 128 రూపీస్లోనే ఇంత మంచి ప్రోడక్ట్ మనము కొనుక్కోవడం, అది కూడా మనకు స్కిన్కి ఎలాంటి డ్యామేజింగ్ అవన్నీ మంచి ప్రోడక్ట్స్ అనమాట. ఇంకా మంచిగా ఆరబెట్టుకుని తర్వాత ఫేస్ వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. నిజంగా ఇదైతే పెట్టుకుంటే నాకైతే మెహందీ రుద్దుకున్నట్టే అనిపించింది. ఇన్ని కలర్స్ కలిపితే ఈ కలర్ వస్తుందని అనుకోలేదు, కానీ బాగుంది ప్రోడక్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకో చూడండి, నా ఫేస్ మీద డెడ్ స్కిన్ పోయింది, అండ్ పింపుల్స్ ఉండే కదా, పింపుల్స్కి సంబంధించిన డార్క్ స్పాట్స్ కూడా కొంచెం పోయింది. యాక్నే ఉంటుంది నాకు, యాక్నే కూడా తగ్గిపోతుంది. సో నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే వాడినాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ఇలాగే చూస్తుండండి.